ప్రసాద్ ఓజీ గానీ మంచిగా హిట్ లో నడుస్తుంది. నెక్స్ట్ వచ్చే పెద్ద కూడా మంచి హిట్ అవుతుందని టాక్ నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? 200% మెగా ఫ్యామిలీ డైరెక్టర్లు ఇంతకు ముందు డైరెక్టర్లు సరిగా ఎంచుకోలేదు. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని డైరెక్టర్లను అదే విధంగా స్టోరీలో ఏలు పెట్టకుండా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి హిట్లు అవుతుందమ్మా. అదే ఎక్స్ట్రా చేస్తే చిరంజీవి అయినా సరే, మెగాస్టార్ అయినా సరే, అమితాబ్ బచ్చన్ అయినా సరే ఫ్లాప్ తప్పదని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి హైకోర్టు ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పైన చేసింది. సినిమా రేట్లు తగ్గించాలి, ఇప్పటికి కూడా మీరు ఇంత హిట్ పెట్టుకుంటే ఎట్లా అదే అక్క. అంటే ఇప్పుడు నేను వాస్తవానికి అయితే ఆ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకు ముందు భారీ బడ్జెట్ పెట్టి తీసుకురు. ఇప్పటికైనా అంటే ఇప్పుడు కొద్దిగా సినిమా ఇండస్ట్రీకి హెచ్చరించాలి గవర్నమెంట్. ఏ విధంగా అంటే, అరే బాబు ఎక్కువ రేట్లు పెట్టొద్దురా బాబు, తక్కువ రికమెండేషన్ తీసుకుని తక్కువ బడ్జెట్, లో బడ్జెట్ లో మూవీస్ తీసుకొని సినిమాలు పబ్లిక్ కి తక్కువ రేట్లో చూపించండి, పాత రోజులు రావాలని గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. అదే విధంగా ఈయన రేట్లు ఎందుకు పెంచారు, ఎందుకు తగ్గించలేదు రేవంత్ రెడ్డి గారు అంటే, అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిరు అక్క. అప్పుడు 300 కోట్లు 400 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టిరు కాబట్టి ఇప్పుడు పెంచాల్సి రైట్ అక్క. అదే ఇంతకుముందు వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు పుష్ప సినిమాకు 2000 రూపాయలు ఖర్చు పెట్టిరు, 2000 రూపాయలు టికెట్ కొన్నారు. అదే విధంగా ఈసారి మాకు కూడా అదే 2000 రూపాయలు టికెట్ ఇస్తారేమో అని భావించి వాళ్ళు పెట్టడం జరిగింది. ఈసారి తక్కువనే పెట్టుకొని